ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతుంది. కోళ్ల మృత్యువాతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు వీటి మరణాలకు కారణమేమిటో తెలుసుకునేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శాంపిల్స్ సేకరించి భూపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపారు. గడిచిన 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు చనిపోయాయి అంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. కోళ్ల మరణాలకు కారణమైన వైరస్ను గుర్తించి దాని నిర్మూలనకు సహకరించాలని పలువురు రైతులు అధికారులను కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాల వద్ద గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు 10,000 కోళ్లు మృతి చెందుతున్నాయి. కోళ్ల మృతికి కారణాలు ఇప్పటి వరకు పౌల్ట్రీ ఫారాల యజమానులు గుర్తించలేకపోతున్నారు. జిల్లాలో సుమారు 40 లక్షల కోళ్లు మృతి చెందుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కోళ్ల మృతితో ఒక్కసారిగా కోడిగుడ్లు ఎగుమతి భారీగా తగ్గిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, గౌహతి ప్రాంతాలకు ప్రాతినిధ్య జిల్లా నుంచి సుమారు 40 లారీలలో కోడిగుడ్ల ఎగుమతి అయ్యేది. ఆ సంఖ్య 25కు పడిపోయింది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే గనుక ఉంటే ఆ సంఖ్య సింగిల్ డిజిట్కు పడిపోతుందని ఎక్స్పర్ట్లు ఆందోళన చెందుతున్నారు. కోళ్లు మృతి చెందడానికి కారణం తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. పౌల్ట్రీలో కోళ్లు వైరస్ బారిన పడి చనిపోతున్నాయని న్యూస్ వైరల్ అవుతుందని హాస్పిటల్ నుంచి గానీ, వెటర్నరీ డాక్టర్ నుంచి గానీ కోళ్ల మృతిపై మాకు ఫిర్యాదు రాలేదని యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ సుచరిత అంటున్నారు. కోళ్ల మృతిపై పౌల్ట్రీ ఫారం 2 రోజుల క్రితం రిప్రజెంటేషన్ ఇచ్చారని, కోళ్లు చనిపోతున్న పౌల్ట్రీ ఫారంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపామని, బాదంపూడి, రేలంగి మొగ్గళ్ళు, పెద్ద తాడేపల్లి, దువ్వా వేల్పూరి తణుకు, గుమ్మాడిపాడు ప్రాంతాలలో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయని, ల్యాబ్ రిపోర్ట్స్ అనంతరం వ్యాధి ఏంటి అనేది నిర్ధారిస్తామని సుచరిత అన్నారు. హైపాథోజెనిక్ అవెయిన్ ఇస్ప్లో ఎంజా స్ట్రెయిన్ అనే వైరస్ సోకి కోళ్లు మృతి చెందుతున్నట్లు పశుసంవర్ధన శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.